ప్రైజ్ ద లార్డ్. తీద్దామా సరే. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు గమనించుకుందాం. కొంచెం మైక్ తీసుకొని నాకు చక్కగా క్లుప్తంగా తడబడకుండా బిగిరి కాకుండా కొంచెం అందించేవాళ్ళు ఒక చక్కగా క్రమంగా అందించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి నుంచి నాకు స్పష్టంగా అందించండి ప్లీజ్. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట నీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఏడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ప్రతిఫలం పొందరు. ఒక మాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఇలా చెబుతుంది, మనుషులకు, ఎవరికి? మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. హల్లెలూయా. ఈరోజు 10 నిమిషాలు లేట్ అయినా కూడా పక్కడ బందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. 10 నిమిషాలు లేట్ అయినా పక్కడ బందుగా దేవుని పట్టుకొని వెళ్దాం. ఆమేన్. దేవుని వాక్యము సొంతం చేసుకొని వెళ్దాం. దేవుని వాక్యమును మనం అనుభవించుకొని వెళ్దాం. ఆమేన్. అయితే మనుషులకు కనబడవలనని నీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుతున్నా. హల్లెలూయా. నేను చెప్పాను కదా, ఆ ఫ్యామిలీ ఏమందంటే, మా గురించి నువ్వు ఎక్కడ చెప్పొద్దు, మా ప్రస్తావన రావద్దు, ఇది మేము చేసామని ఎక్కడ కూడా చెప్పొద్దు, ఇది దేవుని వాక్యానుసారము, ఇది దేవుని చిత్తము, రహస్యమందు నీవిచ్చు. దేవునికి రహస్యముగా నేను దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. రహస్యముగా నీవు ఏది చేస్తావో రహస్యముగా అది నీవు పొందుకుంటావు. ఇక్కడ అంటుంది చాలా క్లుప్తంగా, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీ ఫలము. హల్లెలూయా. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎట్లా అయిపోయారంటే హల్లెలూయా, హల్లెలూయా. బతుకున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. మేలుకున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. కనబడవలనని మీ నీతి కార్యాలు చేయకుండా ఏం చేయాలమ్మా? జాగ్రత్త పడాలా. ఒకవేళ మనుషులకు కనబడవలనని నువ్వు చేసావే అనుకో, ఏ ఫలితం ఉండదు. పరలోకమందు నీకు ఫలితము. ఆయన ఆశంది మనుషులు నన్ను పొగడాల. ఆమేన్. నీవు ఇప్పుడు ఇస్తున్న కానుకను బట్టి మనుషులు నిన్ను పొగడాలా, అది ఆడికే తృప్తి అయినకు కావలసింది అది. అప్పుడు ప్రభు అంటే తెలుసా, ఇదిగో నీకు కావలసినది నువ్వు పొందుకున్నావు కాబట్టి ఇక పరలోకం నుంచి నీకు ఏమి లేదు అంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనుషులకు కనబడాలని నీవు ధర్మ కార్యం చేసావు కదా, మనుషులు చూశారు కదా, చాలుగా అక్కడికే దానితోనే తృప్తి పడు. పరలోకం నుంచి నీకు ఏది కూడా ఉండదు. నేను నా 2 చేతులు జోడించి చెప్తున్నా, ఆయా ప్రాంతాల నుంచి వచ్చే మీరు మీ సంఘ సేవకులకి, మీ ఆత్మీయ సేవకులకి, మీ గ్రామంలో ఉన్న బిడ్డల సేవకులకి మీరు ఎట్లా ఇవ్వాలంటే రహస్యముగా ఇవ్వాలా. ప్రైజ్ ది లార్డ్. రహస్యముగా ఇవ్వాలా. అది రహస్యముగా ఇవ్వాలంటే నువ్వు దాచుకుంటే అది మనుషులకు కనబడదు, కానీ దేవునికి
ఒక్కనికే కనబడాలి. ఆమేన్. దేవునికి ఒక్కనికే కనబడాల. అప్పుడు పరలోకమందు ఫలము అధికముగా నీ మీదికి దిగి వస్తుంది. కొంచెం గట్టి చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి, కొంచెం బిగ్గరగా చదువు తల్లి. మళ్ళీ కొంచెం గట్టిగా చదవండి, కొంచెం స్ట్రాంగ్గా యాక్టివ్గా ఇవ్వండి. కావున నీవు ధర్మము చేయనప్పుడు వినండి అమ్మా. అయితే నువ్వు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని చెప్పాను కదా. నువ్వు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన గణరాజ మందిరములోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. అయితే వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ వ్యక్తికి ఏం కావాలి? ఇప్పుడు ఆ వ్యక్తికి ఏం కావాలా? ఆయన ముందల బూర ఎట్లా ఊదాలా? దున్నపోతుల ప్రకాష్ ఏం చేసిండు? ఆ ప్రకాష్ కాదమ్మా, ఇంకో ప్రకాష్. ఆయన చూడకండి, వాళ్ళ చీమలోళ్ళు. హల్లెలూయా. దున్నపోతుల లావణ్య ఏం చేసింది? 4 ప్యాన్లు ఇప్పించింది. అన్నిని ప్రకటన చేయాలి, అన్నీ చెప్పుకోవాలా. వాళ్ళ ఆశ ఏంది? నాకు మా సారు 4 ప్యాన్లు ఇప్పించిందని నా కొరకు చెప్తే చాలు, పరలోకం నుండి ఆ ఫలము వద్దు. అరే చూడండి, చదువుతలే కొంచెం. వీధులలోనూ చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు ఆగమ్మా, నీవైతే నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? 10 రూపాయలు దానం చేసి డప్పు కొట్టుకుంటున్నామా? 5 రూపాయలు అన్నం పెట్టి అల్లరల్లరి చేస్తున్నామా? ఒక పట్టడి బియ్యం పెట్టి ఊరంతా చెప్ప తిరుగుతున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేయికి తెలియకుండా తెలవద్దు. చెప్తారా హల్లెలూయా అని? ప్రైజ్ ద లార్డ్. ఏం తెలియద్దంటమ్మా? నీ కుడి చేయితో చేసింది ఎడమ చేతికి తెలియద్దు. అప్పుడప్పుడు వాక్యం తెలియదు కానీ ఈ మాట మీకు తెలుసు. వాక్యం తెలియదు కానీ ఈ మాట, కుడి చేతి చేస్తే ఎడమ చేయికి తెలియవద్దని పెద్దలు చెప్తుండ్రి. పెద్దలుగా చెప్పింది దేవుడు అనే పెద్దోడు చెప్పిండు. హల్లెలూయా. దేవుడు అనే పరిశుద్ధుడు యేసయ్య చెప్పాడు, నీ ధర్మము చేయనప్పుడు నీ కుడి చేతిని చేస్తే ఎడమ చేయికి, నువ్వు ప్రార్థన చేయనప్పుడు వీధులలో, సంత వీధులలో, గల్లీలలో దేవుని వాక్యం అంటుంది నువ్వు మనసులో కనబడవలనని నువ్వు వీధులలో, సంత వీధుల ప్రార్థన చేయొద్దు అంటుంది. హల్లెలూయా. చదువు తల్లి. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గట్టిగా చప్పట్లు కొట్టు. రహస్యమందు నీవు ధర్మం చేస్తే, రహస్యమందు నువ్వు ప్రార్థన చేస్తే, రహస్యమందు నీవు అనేకులకు అన్నం పెడితే, రహస్యమందు నువ్వు మేలు చేస్తే ఏమంటున్నాడు? అట్లయితే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టు మరోసారి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ ధర్మము చేస్తున్నావు కానీ నీకు ధర్మం ఎవడు చేయట్లా. నీవు అనేకులకు సహాయం చేస్తున్నావు, తిరిగి నీకు ఎక్కడ సహాయం దొరకట్లే. కారణం ఏంటంటే ఈ పరిస్థితిని కలిగి ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. ఈ దుస్థితిలో ఉన్నావు కాబట్టి నువ్వు మేలు చేస్తూ ఉన్నావు కానీ నీకు మేలు జరగట్లా. నీళ్లు పోస్తున్నావు కానీ నీళ్ళు పోయబడట్లా. అన్నం పెడుతున్నావు కానీ అన్నము పెట్టబడట్లా. దుప్పట్లు ఇస్తున్నావు
కానీ నీకు ఎవడు దుప్పటి ఇవ్వట్లే. కారణం ఏంటంటే నువ్వు మనుషులకు కనబడేటట్లుగా చేసావు కాబట్టి. హల్లెలూయా. మనుషులకు కనబడేటట్లుగా నువ్వు చేసావు కాబట్టి నీకు అనేకులకు నీవు న్యాయం చేయగలుగుతున్నావు కాబట్టి నీకు న్యాయం జరగట్లా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేకులకు ధర్మం చేస్తున్నావు కానీ నీకు ధర్మం చేసేవాడు దిక్కులేడు. కారణం ఏంటంటే నువ్వు ధర్మం చేసే విధానం తప్పు, నువ్వు మేలు చేసే విధానం తప్పు. ప్రేమిస్తున్నావు శత్రువును కానీ ఏమంటున్నావు? 10 మంది నేను క్షమిస్తున్నా అని 10 మందిలో చెప్తున్నావు కాబట్టి, కానీ రహస్యంగా వెళ్ళి అయ్యా నన్ను క్షమించవని మనస్ఫూర్తి చెప్పేవా? చెప్పావా? అందరూ చూడాలి, అందరూ వినాలని నేను ఆయనను క్షమిస్తున్నా, ఆయనను ప్రేమిస్తున్నా అని చెప్పావు. కానీ రహస్యంగా ఒంటరికి వెళ్ళి ఆయనతో పశ్చాత్తాపడ్డవా? పడ్డవా? క్షమించ అదేది చేయవు. నన్ను ఎవడు నేను చాలా మంచోన్ని, నేను చాలా మంచిదాన్ని. నీ డప్పు నువ్వు కొట్టుకుంటే లాభమ్మ. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? నీవైతే రహస్యముగా ప్రార్థించు, రహస్యముగా ప్రేమించు, రహస్యముగా మేలు చేయి, రహస్యముగా ఆదుకో, రహస్యముగా అన్నం పెట్టు. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇయ్యబోతున్న గట్టిగా చప్పట్లు కొట్టు. రహస్యముగా నీవేది చేసినా దేవుడు చూడాలని చేశాయా? అలా దేవుడు చూడాలని చెయ్యి, మనుషులు చూడాలని చెయ్యకు. కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను, చాలా మట్టుకు ఊర్ల నుంచి వచ్చారు కదా, మీరు ఊర్ల నుంచి వచ్చారు. మీ ఊర్లలో కానుకల పండుగలు జరుగుతాయా? జరుగుతాయమ్మా కానుకల పండుగలు? జరగయా? తలకాయ గుర్తులే మరి. హల్లెలూయా. ప్రథమ ఫలం తీసుకొస్తారు, పంటలో భాగాన్ని తీసుకొస్తారు, మీ చెట్లకు కాసిన కాయలు తీసుకొస్తారు, మీ పొలంలో పడిన పంటను తీసుకొస్తారు. హల్లెలూయా. కానీ మీ మనసు మాత్రం ఏడికి తీసుకురారు. కాయలు తీసుకొస్తారు, పండ్లు తీసుకొస్తారు, బియ్యం సంచులు తీసుకొస్తారు, కంది సంచులు తీసుకొస్తారు, ఉప్పు సంచులు తెస్తారు, పసుపు సంచులు తెస్తారు, ఇంకేం తెస్తారు? బెల్లం సంచులు తెస్తారు, ఇంకేం తెస్తారు? కూరగాయలు తెస్తారు, కుప్పలు తెస్తారు, అన్ని కుప్పలు తెస్తారు. కానీ ఇంట్లో దాగిన కుప్ప మాత్రం ఇంట్లో దాస్తారు. హల్లెలూయా. ఇంట్లో దాగిన కుప్ప ఇంట్లోనే దాస్తుంట. నీవు అన్నీ ఉండు, నేను పోయేస్తా, మళ్ళీ వచ్చి చూసుకుందాం. కానీ ఆయనకు కావాల్సింది నీ కుప్ప కాదు, ఇంట్లో ఉన్న కుప్ప ఆయనకు కావాలి. హల్లెలూయా. ఆయనకు కావాల్సింది నీ కుప్పలు కావు, నీ హృదయమైన కుప్పలో ఏముందో అది కావాలి ఆయనకి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రహస్యమందు నీ అంతరంగంలో దాగి ఉన్న దానిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అందుకే చదువు తల్లి గట్టిగా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఎలా ఉండొద్దంట? వేషధారులు ఎట్లా చెప్పండి ఒకసారి. మీరు వేషధారులు ఎలా ఉంటారు చెప్పండి. మీ నుండి నేను చెప్తేనేమో నాకే అన్నాడు పాస్టర్ అనుకోగలరు. చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఓ ఈ పాస్టర్ నాకే అంటాడు కదా అబ్బా సూటిగా. చెప్పండి ఒకసారి, వేషధారులు ఎలా ఉంటారు చెప్పండి. ఇంకా చెప్పాలా? ఇంకా వేషధారులు ఎలా ఉంటారు?
లోపల ఒకటి బయట ఒకటి, మనసులో ఉండేది ఒకటి, బయటికి చేసేది ఒకటి. అయ్యా వందనాలయ్యా, ప్రైజులాడయ్యా, మేము ఇప్పుడే గంట సేపు ప్రార్థన చేసినామయ్యా, అయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, అన్నయ్యా నాకు దేవుడు బలిపరిచిండయ్యా. ఇటు ఊతుంటారు, అది ఊతారు, ఇట్లా ఊతారు. పాస్టర్ పోయినాక వచ్చిండు, ఇక తెలియకనేమో వచ్చింది పాయ్, వచ్చే పాయ్. మళ్ళీ ఆయన ఇట్లా అనకపోతే మళ్ళీ ఏమంటాడు? పైకి భక్తిగా నటించి శక్తి లేకుండా బ్రతుకుతున్నవారు వేషధారులు. హల్లెలూయా. పైకి భక్తిగా నటిస్తూ శక్తి లేక, అందుకంటాడు వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను, నటించే వారిని క్షమించను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నాయనా ఈ మందిరం అంతా కొంచెం నీట్గా ఉడిచి పరిచేసి కొంచెం శుభ్రంగా పెట్టుబిడ్డ అని బహుశా ఎవరికని చెప్పారు అనుకో, సరే ఈ పాస్టర్ చెప్పింది అని చెప్పేసి ఇట్లా అని ఇట్లా పడేసి అది ఆడనే ఇది ఇన్నే అది ఎంతే ఇది ఎంతే అని వదిలేసేసి పోతే వీళ్ళని ఏమంటారు? వేషధారులు. వేషధారులు ఎలా ఉంటారంటే పర్ఫెక్ట్ ఉండదు అల్లో. హల్లెలూయా. పర్ఫెక్ట్నెస్, ఖచ్చితమైన పట్టుదల, ఖచ్చితమైన నిర్ణయం, ఖచ్చితమైన పని ఉండదు. వాడు వేషధారి ఒక దగ్గర నిలబడడు, ఒక దగ్గర స్థిరంగా ఉండలేడు. అరగంట సేపు దేశ సెన్సార్లాగా చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె, గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ల వలె ఏమంటారు తెలుసా? వేషధారులు ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలో, వీధులలో, మూలలలో నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టం. నేను ఎవరి పేరు చెప్పను కానీ మీరు గమనించుకోండి. ఎప్పుడైతే నేను మనుషులకు కనబడవలనని, నేను అక్కడక్కడ చూస్తూ ఉంటా, పాస్టర్ వచ్చిండంటే ఓ హల్లెలూయా, పాస్టర్ పోయిందంటే ఇక ఇంకో లోయ. హల్లెలూయా. పాస్టర్ ఉన్నప్పుడేమో హల్లెలూయా, పాస్టర్ పోయినాక ఇంకొక లోయ. ఏ లోయ? ఆ లోయలన్నీ పరికంపలే, ఆ లోయలన్నీ ముళ్ళకంపలే, ఆ లోయలంతా అవినీతి. పాస్టర్ ఉన్నంతసేపే హల్లెలూయా. పాస్టర్ పోయినాక లోయ ముళ్ళకంప, లోయ పరికంప, లోయ బూత్కంప. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాస్టర్ పోయినాక లోయ కళ్ళు కంపౌండ్. ఎందుకంటే మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను, వీధులలోను, మూలలలోను నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టమంట. మీకు ఎప్పుడైనా కనబడరా? వీధులలో ఆడాడ నిలబడి ప్రార్థన చేసే వాళ్ళు కనబడరా? దేవునికి స్తోత్రం. వాక్యం ఏమంటుంది? వీళ్ళు ఎవరంటున్నారు? వేషధారులు. వీళ్ళెవరు? మనుషులకు కనబడవలనని. చదవండి. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను.
ఖచ్చితంగా చెబుతున్నాను, వాళ్ళు వీధుల్లో నిలబడి ప్రార్థన చేస్తారు, ముళ్ళల్లో చేస్తారు, సమాజ మందిరంలో చేస్తారు, మనసులో కనబడవాలని చేస్తారు. వాళ్ళ మనసులో కంట్ల పడ్డారు కాబట్టి అది అక్కడికే వారి దీవెన, అదే వారి ఆస్తి, అదే వారికి ఫలము, అదే. ఇక్కడ ఏమంటున్న మాట మళ్ళీ చదువు. వారు తమ ఫలమును పొంది ఉన్నారు. నిశ్చయముగా ఖచ్చితంగా చెబుతున్నాను. అయితే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి, అమ్మో ఈరోజు ఒక పొద్దులు ఉంటున్న తల్లులకు చెప్తున్నా, ఉపవాసం ఉంటున్నా భక్తులకు చెప్తున్నా, ఉపవాసం ఉంటున్న ప్రార్థన వీరులకు చెబుతున్నా, ఉపవాసం ఉంటున్న విశ్వాస వీరులకు చెబుతున్నా, ఉపవాసం ఉంటున్న ప్రార్థన బలవంతులకు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు, ఆమేన్, హల్లెలూయా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఏమంటున్నాడమ్మా? రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. రహస్యమందున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చేస్తే అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమునిచ్చునని. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వర్జింపవద్దు. హల్లెలూయా. అమ్మో మన ప్రార్థన, ఓ యేసయ్యా గమొచ్చింది ఏసయ్య, గిట్ల దానిపై ఏసయ్యా గమొచ్చింది ఏసయ్యా, నాకు గిట్లనే కొట్టి పని ఎత్తి మీద వస్తే, ఓ ఏసయ్యా కానీ ఇప్పుడు 2 సార్లు దుమ్మింది ఏసయ్యా, ఓ ఏసయ్యా గమకి ఇప్పుడే 2 సార్లు తగ్గిపోయింది ఏసయ్యా. హల్లెలూయా. ఆ మాట ఏమంటుంది తెలుసు చూడండి, మళ్ళీ మధ్యతో మాట, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. చాలా మీకేది అవసరమో ఆయనకు తెలుసు. నీవు అనుకోవచ్చు, నీకు అవసరం ఉన్నది నీ భర్తకు తెలియకపోయినా, నీ తల్లికి తెలియకపోయినా, నీ తండ్రికి తెలియకపోయినా, నీ తోపుట్టులోకి తెలియకపోయినా ఎవరికి తెలుసు? ఇప్పుడు లౌరి తల్లి యొక్క ఆశ ఎవరికి తెలుసు? రహస్యమందు ఎవరు గమనించారు? సమాజ మందిరంలోకి వెళ్ళి మొత్తుకున్నది ఈమె రహస్యంగా. హల్లెలూయా. రహస్యంగా చేసిన ప్రార్థన, ఆ రహస్య ప్రార్థన దేవుడు విన్నాడు. విని ఆ రహస్యమందు చేసిన ప్రార్థన రహస్యంగా దేవుడు చూశాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు తన కుమారుని గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. రహస్యమందు చూస్తున్న తండ్రి, రహస్యమును చదవమన్నాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయవలను. పరలోకమందున మా తండ్రి. పరలోక ప్రార్థన. ఏ ప్రార్థన ఇది అంటారు? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక. చెప్పండి. ఈ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు ఏలాగు అలాగే భూమి యందు నెరవేరునుగాక. ఏమమ్మా? ఏంటమ్మా? ఏంటండి? ఇది మళ్ళీ చెప్పండి మంచిగా.
అది మాత్రం పక్కా, అది పక్కా. మా అనుదిన ఆహారము నేడు మాకు అని ఇయ్యకపోయింది తింటావు, నువ్వు ఇచ్చిన తింటావు. హల్లెలూయా. ఈరోజు కటిక ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని, ఉపవాసం ఎవడు ఉంటాడమ్మా, నా కడప అసలు ఆకలి కాగది అని రోజులు లేవా? హల్లెలూయా. అమ్మో నేనైతే ఉపవాసం ఉండనమ్మో, అమ్మో నాతోని కాదు, నాతోని కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా క్లుప్తంగా ఉంటుంది ఆ మాట. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము. ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ శత్రువు రహస్యంగా నువ్వు ప్రేమించి క్షమించినప్పుడు. హల్లెలూయా. ఆయన రాజ్యం ఎప్పుడు తెలుసా? నీవు పరిశుద్ధమైన బ్రతుకు బ్రతికినప్పుడు. హల్లెలూయా. ఆయన రాజ్యం ఎప్పుడు వస్తా తెలుసా? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించినప్పుడు. అందుకే ఆయన రాజ్యం ఎప్పుడో ఉన్నది, కానీ ఆ రాజ్యము నీవు అంగీకరిస్తలేవు. పరలోకమందు ఏమంటుండ మాట, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నీ చిత్తము పరలోకమందు నెరవేర్చును. అమ్మా, ఆయన చిత్తం ఎక్కడ నెరవేరుస్తావు నువ్వు? ఆయన చిత్తం నువ్వు ఎక్కడ నెరవేరుస్తావు? కనుక ఇక్కడ వద్దమ్మా, పొరుగింటి సంగతులన్నీ ఇంటికి చెప్పొద్దంటే, లేదు ప్రభా అది నా చిత్తం అంటావు నువ్వు. హల్లెలూయా. అర్థమవుతుందా? లేదు ప్రభువా అది నీ చిత్తం కాదు, అది నా చిత్తము. అయ్యా, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు చేసేవమ్మ. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు చేసేవమ్మ. ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, రెచ్చగొట్టి పనులే మానమ్మా, చిచ్చుబట్టవాకే చిన్నమ్మా. సరే, రెచ్చగొట్టి చిచ్చుబట్ట ముసలమ్మ ముచ్చట్టు కట్టి పెట్టి, పరిశుద్ధ గంధాన్ని చేత పట్టి, ముసలమ్మ కట్టి పెట్టి పరిశుద్ధ దీక్షతో నడుము కట్టి ఇంకా ఊరుకనే ఉంటే తప్పమ్మా. చెప్పాలట ఏసయ్యా ఊసే ముసలమ్మ ముచ్చట్టు కట్టి పెట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, ఓ ముసలమ్మ ముచ్చట్టు పరిశుద్ధ గ్రంథాన్ని చేత దీక్షతో ప్రైజ్ ది లార్డ్. నిజంగా చెప్పండి అమ్మ, నిజంగా చెప్పండి. చిన్నమ్మని ఎంతమంది లేడా?
పెద్దమ్మలు ఎంతమంది ఉన్నారా? అది మీ మనసుకు తెలుసు. చిన్నమ్మలు ఎంతమందో, పెద్దమ్మలు ఎంత? ఏసయ్య ఊసి చెప్పాలంట. ఊరుకుంటే రెచ్చగొట్టే పనులు మానొద్దు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యము పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడినట్లు అక్క పైన కూర్చో. పరలోకమందు నెరవేర్చబడినట్లుగా భూమి యందు నెరవేర్చబడునుగాక. మన పనులు ఆయన చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్టుగా భూమి యందు మన చిత్తం ఏంటి? ఆ యొక్క దగ్గర కూర్చొని ఈ ముచ్చట్లాడదామా, ఆయన దగ్గరికి వచ్చి ఇన్ని ముంచుదామా? ఆయన చిత్తం ఏందో పరలోకములో పరిశుద్ధులని నిత్యము గాన ప్రతిగానాలతో ఆయనను స్తుతించే ఆయన చిత్తమై ఆయన ఉంది. మనకేంటంటే గాన ప్రతిగానాలతో ఆయన్ని ఒడుతున్నా, ఆయన్ని ఒడుతున్నా. హల్లెలూయా. రెచ్చగొట్టు పనులు కాదు. యేసయ్య ఊసు, యేసయ్య కొరకు నువ్వు మాట్లాడాలి, యేసయ్య కొరకు నువ్వు ప్రకటించాలి. ఒకవేళ యేసయ్య కొరకు నువ్వు ప్రకటించకపోతే తప్పు అని చెప్తుంది. హల్లెలూయా. క్రీస్తును ప్రకటించని ఎడల నాకు ఏంటంటాడు? శ్రమ. హల్లెలూయా. క్రీస్తును ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును అంటాడు. హల్లెలూయా. చదవండి. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము, ఏ ఆహారం అమ్మా? మా అనుదిన ఆహారము నేడు మాకు. నీవు ఇయ్యకపోయినా గుంజుకొని తింటావు. హల్లెలూయా. ఇయ్యకపోయినా కూడా మా అనుదిన ఆహారము నేడు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈరోజు, ఇప్పుడు నీ ప్లేట్ ఇవ్వకపోయినా గుంజుకొని. హల్లెలూయా. మా అనుదిన ఆహారము నేడు మాకు. అది పక్క జరుగుతుంది. అది మీ ఇంట్లోనే జరుగుతుంది, నా ఇంట్లోనే జరుగుతుంది, బయటనే. ఒకవేళ నీ ఇంట్లో లేకపోతే పక్క హోటల్లోనే జరుగుతుంది. మా అనుదిన ఆహారం నేడు మాకు, మా రుణములను క్షమించిన ప్రకారంగా. ఇది మాత్రం జరగదు, ఇది జరగదు. మా పాపములను క్షమించిన ప్రకారంగా. మా పక్కని పాపం నా విషయం నీకు క్షమించా అంటావు. హల్లెలూయా. మా రుణములను క్షమించిన ప్రకారము మా రుణములను. అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఒకవేళ నీ పొరుగు వారిని, నీ ఫ్రెండ్స్ని, నీ పక్క వారిని క్షమించకపోతే నీకు క్షమాపణ ఉండదంట. ఆమేనా? హల్లెలూయా. ఒకవేళ నీ అక్క, నీ చెల్లి, నీ అన్న, నీ తమ్ముడు నీ పట్ల ఎవరైనా కీడు చేస్తే వారిని క్షమించకపోతే నీకు నాకు క్షమాపణ ఉండదంట. నువ్వెప్పుడైతే మా రుణము క్షమించిన ప్రకారంగా మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. చూసినావా? మనం క్షమిస్తున్నట మనకు క్షమించబడతాయంట. ఉపవాస ప్రార్థన చేస్తావు, గదిలోకి వెళ్ళి ఏసయ్యా అంటావు, పక్కన మీద పగ తీసుకో, పక్కన మీద పగ తొలగించుకో, ఎదుటోళ్ళ మీద కోపము తొలగించుకో. నువ్వు ఎదుటోళ్ళ మీద ఆ కోపము తొలగించుకునకుండా, పక్కల మీద పగ తొలగించుకునకుండా నీవెన్ని ప్రార్థన చేసినా, ఎంత నువ్వు విజ్ఞాపన చేసినా, నీవెన్ని ఉపవాసములు ఉన్నా, నీ కట్టు ఉపవాసం ఎంత ఉన్నా నీకు క్షమాపణ లేదు, దొరకదు. అందుకే మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారంగా మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్ము తప్పించుము. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రార్థన నువ్వు నేర్చుకోవాలి ప్రతిరోజు. అమ్మా, ప్రతిరోజు నువ్వు నాకు ప్రార్థన రాదు అంటావు చూడు, ఈ ప్రార్థన చెయ్యి ప్రతిరోజు. అమ్మో నాకు ప్రార్థన రాదు సారు, ఓ పాస్టరు మేము ప్రార్థన చెయ్యం పాస్టరు అని.
ఇది నేర్చుకో. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లుగా భూమిలో కూడా నెరవేర్చబడలే. మానదిన ఆహారము అది వస్తుంటుంది. మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తేక. ఏం మాట గురించి చెప్పండి అయ్యా. ఈరోజు పొద్దున్న లేచానయ్యా, ఈ రోజంతా నేను శోధనలో పడకుండా నీ పరిశుద్ధతలో, నీ పవిత్రతలో, నీ ప్రేమలో నన్ను పెంచయ్యా అని చెప్పు. ఎందుకంటే చదువమాట, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ప్రకారముగా ఎవరంట యేసయ్యనంట మన అపరాధములను క్షమించును. అది ఇన్నాళ్ళు నువ్వు ప్రార్థన చేసినావు, నీకు జవాబు రాలేదు. ఇన్నాళ్ళు ప్రార్థన చేసినావు, నీకు ఉత్తరం రాలేదు. ఇన్నాళ్ళు ప్రార్థన చేసినావు, ఆరోగ్యం రాలేదు. ఇన్నాళ్ళు ప్రార్థన చేసినావు, ప్రతిఫలం రాలేదు. కారణం ఏంటంటే, ఒకటి చెప్పాలి. మొదటిది వేషధరణ, ఎంతకుముందు మనుషులకు కనబడేటట్లుగా. రెండోది, మూడోది క్షమించనందుకు. హల్లెలూయా. మొదటికి ఏంటిది? మనుషులకు, రెండోదిగా వేషధారణ, మూడోదిగా క్షమాపణ. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేదంటే, మొదటిది మనుషులకు కనబడవలనని వేషధారణ, మూడోది క్షమాపణ. నీ కోడలు నువ్వు క్షమించవు, నీ అత్తని నువ్వు క్షమించవు, నీ భార్యను నువ్వు క్షమించవు. ఏమన్నంటే, నేను చాలా చూస్తా చరిత్రలు కొన్ని. ఏందమ్మా అత్తమ్మ కదా, అత్తమ్మని అన్న ఆగమాగం చేసి పెడితే రాచరాంపన్, నీ కోడలు కదా, అమ్మో పెద్ద కోడలా కోటికి పడిగెత్తుందంట. హల్లెలూయా. రహస్యం ముందు చూచుని తండ్రి ప్రతిఫలం ఎందుకు ఇస్తలేడు? రహస్యం ముందు చూచు నీ తండ్రి ఎందుకు నీకు జవాబిస్తలేడు? నువ్వు చేయాల్సింది చేయట్లేదు కాబట్టి, నువ్వు చేయాల్సిన రీతిని పక్కన పెట్టావు కాబట్టి, అందుకే నీకు ప్రతిఫలం లేదు. అందుకే ఈరోజు నువ్వేం చేయాలా? రహస్యమందు రహస్యంగా నువ్వేం చేయాలా? దేవునికి చేయాలా. వేషధారణ మనసులకు కనబడేటట్లుగా నువ్వేమీ చేయదు, రహస్యంగా చేయాలా. వేషధారణ తొలగించుకోవాలా. నెక్స్ట్ మూడవది ఏం చేయాలా? క్షమించాలా. హల్లెలూయా. చూడండి, మనసులు నువ్వు క్షమించు రీతిగా నీ పరలోకపు తండ్రి నీ అపరాధములను, అమ్మా ఎక్కడుందా ఎన్న వచనం అది? చదువు. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చూడు, నేను చెప్తే నా మీద బుక్ రాస్తారేమో. బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, మీరు క్షమించకపోతే మీకు కూడా, నేను క్షమించకపోతే నాకు కూడా లేదు. అయితే ఏమంటే తెలుసా, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములు వికారము చేసుకుంటారంట. బిగపట్టుకుంటారు. నేను హల్లెలూయా.
కాబట్టి ఈరోజు రహస్యంగా చూచునని తండ్రికి రహస్యంగా నువ్వు మొరపెట్టాలా. రహస్యంగా నువ్వు ధర్మం చేస్తే రహస్యంగా నేను దేవుడు దీవిస్తాడు. రహస్యంగా వెళ్ళి నీ క్షమాపణ అడిగితే రహస్యంగా నేను క్షమిస్తాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఫలింపు, అభివృద్ధి, క్షమాపణ ఏది నీ జీవితంలో లేకపోగా నువ్వు బాధపడుతున్నావో ఈరోజు అవన్నీ నీవు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమించి నిన్ను నడిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామని కనపరచుదాం. అందరం లేచి నిలబడదాం. ఈరోజు ప్రభుని అడుగుదాం. ప్రభువా నీకు వందనాలు అయ్యా, నీకు మహిమ కలుగునుగాక. హో పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రము నాయన. అందరు కళ్ళు మూసుకొని ప్రభువా మేము నిజంగా మా వేషధారణను బట్టి మా పరిస్థితులన్నీ చెదిరిపోయినప్పటికీ, మేము క్షమించలేనప్పటికీ, మనుషులకు కనబడినట్లుగా చేసిన ధర్మ కార్యాలను బట్టి ఈరోజు నా జీవితంలో అనేకమైన మేలులు పొందుకోగలిగిపోయాను. అనేకమైన ఆశీర్వాదములు నేను కోల్పోయాను. అనేక దీవెనలను నేను కోల్పోయాను. అనేకమైన అయ్యా నీ కృప అనేక విధాలుగా పోగొట్టుకున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేసుకో. నన్ను మన్నించు ప్రభు అని ప్రార్థన చేసుకో. అయ్యా మనుషులకు కనబడాలని ఆరాటపడ్డాను కానీ నీకు కనబడాలని ఎప్పుడు కూడా అనుకోలేదయ్యా. అయ్యా మనుషుల ముందులో బూర ఊదినాను కానీ అయ్యా రహస్యముగా తలంటుకొని గదిలో నీకు నా బూర వినిపించలేకపోయాను. అన్నీ ప్రార్థన చేసుకోండి. అయ్యా నీకు స్తోత్రము నాయన. అందరూ కూడా హల్లెలూయా.